రోజు మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రం నందు వైసీపీ కల్తీ మద్యం అంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ రోజు వైన్ షాప్ ముందు ఉండి మందు కొనుగోలుదారులకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి ఎక్కడ తయారైంది, ఏ గోదాం నుండి, ఏ షాప్ ఓనర్ది అని తెలుసుకోవచ్చు అని 12 రకాల ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా మద్యం గుర్తించడానికి ప్రవేశపెట్టామని మద్యం కొనుగోలుదారులకు క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా జగన్ దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరని, వైసీపీ హయాంలో డిజిటల్ సేవలు వినియోగించకుండా డబ్బు రూపంలో తాడేపల్లిలో ఉంచిన డబ్బును త్వరలో కక్కిస్తామని మీరు కల్తీ మద్యం అంటూ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మండల నాయకులు ఎక్కడ కూడా ఈ 20 చీప్ లిక్కర్ అమ్మిన దాఖలు ఈ దుకాణంలో ప్రభుత్వ దుకాణంలో అమ్మిన దాఖలు లేవు, కేసులు తీసుకోలేదు. ఊకే లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఈ మాదిరిగా ఆ రోజు జే బ్రాండ్ మద్యం పంపి ఎన్నో మహిళల తాడిబొట్లు తెంపి మన పురుషుల ప్రాణాలు పోయిన చరిత్ర కూడా జగన్ మూటగట్టపోయినాడు. కావున దయచేసి ప్రతిపక్ష నేతలైతేనేమి ప్రతిపక్షాలు కూడా కొద్దిగా గమనించి మేము తప్పు చేస్తే కూడా మమ్మల్ని నిరూపించని చెప్తున్నాము. ఈరోజు గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా స్కాన్ చేసి ప్రతి క్వార్టర్ మీద కూడా స్కాన్ చేసి నాణ్యమైన మంది నమ్మాలని ఆదేశాలు తయారు చేసింది. పూర్తిగా తప్పకుండా పనిచేసే వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తున్నారు. కావున ఈ అవకాశం అందరికీ పేరు నమస్కారం తెలుసుకుంటున్నాం.